సీఎం చంద్రబాబుతో బెల్జియం ప్రతినిధులు భేటీ. బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్. తెలంగాణలో కొనసాగుతున్న పోడు వివాదం. టీవీ9 ఎఫెక్ట్ కడెం ప్రాజెక్ట్ ని పరిశీలించిన కలెక్టర్. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూసేద్దాం. బెల్జియం దేశానికి చెందిన వాణిజ్య పరిశ్రమల ప్రతినిధుల బృందం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించింది. భారత్ లో బెల్జియం రాయబారి డిడీర్ వాన్ డెర్ హాసెల్ట్ నేతృత్వంలో బెల్జియం బృందం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. బెల్జియం రాయబారి వాన్ డెర్ హాసెల్ట్ నాయకత్వంలో వాణిజ్య పరిశ్రమల ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉండే వాతావరణాన్ని సృష్టించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని బెల్జియం బృందానికి వివరించారు సీఎం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తున్నామని ట్వీట్ చేసిన చంద్రబాబు మేరకు బెల్జియం బృందంతో సమావేశం ఫోటోల్ని కూడా ట్విట్టర్ లో పంచుకున్నారు. బోనాల పండుగ సమయంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలంటూ అధికారుల్ని ఆదేశించారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఎమ్మెల్యే బంజారాహిల్స్ లో తన నివాసంలో అధికారులు, దేవాలయాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే బోనాల పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందని, నేపథ్యంలో దేవాలయాల వద్ద అద్భుతమైన ఏర్పాట్లు చేయాలన్నారు. బోనాల టైంలో విద్యుత్, రోడ్లు, మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు ఆయన. రేపు దేవాలయాల నిర్వాహకులు కూడా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. బోనాలకు దేవాలయాల దగ్గర జరుగుతున్న ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్నారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఎన్నికల ఫలితాల తర్వాత సొంత నియోజకవర్గం పులివెందులు వెళ్లి రాయలసీమ నేతలు, నియోజకవర్గ నేతలతో 4 రోజుల పాటు చర్చించారు జగన్. తర్వాత అక్కడి నుంచి బెంగళూరు వెళ్లారు. మంగళవారం సాయంత్రం బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయనకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర జగన్ ను చూడగానే కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. జగన్ కు స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి తదితరులున్నారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైగ్రీవ్ భూముల కేసులో ఎంవీవీని అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. హైగ్రీవ్ సంస్థ భూముల వ్యవహారంలో మాజీ గత నెల 22న ఎంపీపై కేసు నమోదైంది. ఎంఓయూ పేరుతో ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారంటూ హైగ్రీవ్ కన్స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు కొద్ది రోజుల క్రితం అరులోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎండాడలో 12.51 ఎకరాల్లో సీనియర్ సిటిజన్ హౌసింగ్ కోసం 2010లో హైగ్రీవకు ప్రభుత్వం భూ కేటాయింపు చేసింది. ఆ విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని ఎంవీవీపై ఫిర్యాదు చేసింది హైగ్రీవ్ కన్స్ట్రక్షన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు వివాదం రాజుకుంది. లక్ష్మీదేవిపల్లి మండలం కునారం అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్న రైతుల్ని అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ భూముల్లో అరకల దున్నడాన్ని అడ్డుకుని నిలిపివేశారు. ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోడు రైతులు ఫారెస్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. తమ కొన్ని సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నా ఇప్పుడొచ్చి ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు గిరిజనులు. వెంటనే తమకు పోడు పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పోడు పట్టాలు ఇవ్వాలని పట్టుబట్టినా ఇవ్వలేదని, పట్టాలు లేకపోవడంతో ఫారెస్ట్ అధికారులు ఇలా తమ పోడు భూముల్ని లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతోందంటూ టీవీ9 ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. ఆగమేఘాల మీద కడెం ప్రాజెక్టును సందర్శించారు జిల్లా కలెక్టర్. వరద గేట్లను పరిశీలించి ప్రాజెక్టు అధికారులతో స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ అభిలాష అభినవ్. జరుగుతున్న పనులు ఎంతవరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన స్కడా సిస్టమ్ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు కలెక్టర్. వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. మరోసారి కడెం ప్రాజెక్టు విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారనే అపవాదు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ నియోజకవర్గంలోని ఏకొండూరు మండలం కంబంపాడులో ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి పక్కనే కారుపై బైఠాయించి ధర్నా చేశారు. స్థానిక వైసీపీ ఎంపీపీ భర్త కాలసాని చెన్నారావు అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. వైపు ఎంపీపీ అనుచరులు, వైసీపీ శ్రేణులు బిల్డింగ్ ను కూల్చవద్దంటూ భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండల కేంద్రంలోని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున్ చేతివాటాన్ని ప్రదర్శించాడు. పెన్షనర్ల నుంచి వేలుముద్రలు వేయించుకొని పెన్షన్ డబ్బుల్ని కొట్టేసిన మల్లికార్జున్ దాదాపు 8 లక్షల రూపాయలు వాడుకొని ఎగనామం పెట్టాడు. ఇంత ఆందోళనకు దిగిన లబ్ధిదారులు పంచాయతీ కార్యాలయంలో మల్లికార్జున్ పట్టుకుని చుట్టుముట్టారు. తమ చేత వేలుముద్రలు వేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఇవాళిస్తా రేపిస్తారంటూ తన చుట్టూ తిప్పుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన పెన్షనర్లు దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఉన్నతాధికారులు కల్పించుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు పెన్షనర్లంతా.